ఎవరైతే ఏ సిద్ధాంతో లేకపోతే ఏ జ్యోతిష్కుడో తప్పు చెప్పినప్పుడు మీ మీడియా ఏం చేయాలి? మళ్ళీ మా మూతుల దగ్గర మైక్ పెట్టకూడదు. ఓకే? అంతేనా కాదా? ఫస్ట్ మీ బాధ్యత అది. మీరు ఒక్కళ్ళే కాదు, మీ ఒక్క ఛానలే కాదు. ఓకే? మొత్తం ప్రతి ఛానల్ కూడా ఎవరైతే తప్పు చెప్పారో మళ్ళీ వాళ్ళని పిలవకూడదు. అల్టిమేట్గా ఏంటి? చూసే ప్రేక్షకుడు. ఓకే? ఎప్పుడైతే ఒకసారి తప్పు చెప్పాడు, సరే ఆయన ఏదో పాపం పొరపాటు లెక్కల క్యాలిక్యులేషన్లో పొరపాటు పడింది అనుకుందాం. ఒకసారి క్షమించండి, రెండోసారి చూడండి. పదే పదే తప్పులు చెప్తుంటే డిలీట్ కొట్టిపడేయక మళ్ళీ ఎందుకు చూస్తారు మీరు? మళ్ళీ ఆయన చెప్పేవన్నీ ఎందుకు చూస్తారు? అది అప్పుడు తప్పెవరిది? ఛానల్స్ చూసేవాళ్ళదే అవుతుంది కదా. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్పాను, నేను చెప్పింది జరగకపోతే నేను మళ్ళీ రాజకీయ విశ్లేషణ చేయనని ఛాలెంజ్ చేశా. ఒకటి ఆ తల్లిదయ వల్ల, నా శాస్త్రం గొప్పతనం వల్ల నేను చెప్పింది అక్షరాల జరిగింది. జరగకపోతే ఏం చేయాలని కూడా నేను చెప్పా చాలా క్లియర్గా మళ్ళీ. ఓకే? మళ్ళీ మనం వాడి జోలికి పోకూడదు.